మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? నా రెజల్యూషన్ వచ్చి ఎవరిని అంత బిలీవ్ చేయొద్దు అని. ఓకే, ఎవరిని అంత బిలీవ్ ఎందుకు? ఎందుకంటే 2024 నేర్పించింది కాబట్టి యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ సెల్ఫ్. దట్స్ ఇట్. మందు బంద్ చేయాలి ఫస్ట్ అయితే. మందు బంద్ చేయాలి ఫస్ట్. మంచి చదువుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు? అదనుకున్నా ఏముందన్నా మారా, వీళ్ళంతా ఉన్నాక ఎప్పుడు మారలేము మనతో. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం లేదన్నా, మారదాం అనుకుంటున్నాను. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏం మారదాం? స్టడీస్. ఎందుకు బ్రో మళ్ళా? చెప్పు. దగ్గర రాకు. ఏమేమి మారుద్దాం అనుకుంటున్నావు? స్టడీ. ఇంకా అందరి ముందు పరిగిపోయిందిగా. చదువుకుంటా ముందే ఆగమవుతున్నారా నేను వాళ్ళ. నేనా వీళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసి చదువుకుందాం అనుకుంటున్నా. మొత్తం నాశనం చేసేది ఇల్లే. అంటే ఈసారి మంచిగా చదువుకోలే, ఇప్పటి నుంచి మంచిగా చదువుకుంటా. ఇయర్ నెక్స్ట్ వచ్చే ఇయర్ నుంచి మంచిగా చదువుకుంటాం. చదువుకొని మంచిగా లైఫ్ లో సెటిల్ అవుతాం. అంతే. మీరేమనుకుంటున్నారు? ఇంకేం అనుకోలే, అంటే న్యూ ఇయర్ ఇంకా రాలేదు కదా, వచ్చినాక ఆలోచిద్దామని. 3 రోజులు ఉంది. 3 రోజుల్లో ఆలోచిస్తాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 3 రోజులు గోడకు కూర్చొని తల్లిలో బాదుకుంటూ ఏంది. ఓకే, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏముండే? లాస్ట్ ఇయర్ టెంపుల్ కి వెళ్ళిన. లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు మార్చుకోవాలి? ఏమనుకోలే అప్పటికి. ఉత్తదే లోపలే లేదు, మొత్తం డొల్లే. ఓకే, మీరేమనుకున్నారు? ఎవరితోటి తిట్లు తినొద్దు అనుకున్నా, కానీ ఇయర్ మొత్తం తిన్నా. మీకు బాగా గుర్తుండిపోయిన తిట్లు ఏంటి? అంటే ఏం చేస్తే తిట్టారు? చెప్పాలా? తిడతారు అంటే ఫ్రెండ్స్ తో చెప్పకుండా, పేరెంట్స్ కి చెప్పకుండా తిరుగుతాం, అట్లా తిడతారు. ఇక ఏమని తిడతారు? సిగ్గు లేదు, మొగోళ్ళలా తిరుగుతారు. అట్లనే అంటారు కదా మరి. నా రెజల్యూషన్ అంటే చేంజింగ్ మై మైండ్ సెట్ ఇన్ వెరీ గుడ్ వే. అంటే ఆల్రెడీ గుడ్ వేలో ఉన్నాము, బట్ ట్రస్టింగ్ పీపుల్ అండ్ ఎనీథింగ్ ఎల్స్. ఈజీగా ట్రస్ట్ చేయడం కన్నా ఫస్ట్ లైఫ్ లో ఎట్లా ఏంటి అని పీపుల్స్ ని బాగా అబ్జర్వ్ చేసి ట్రస్ట్ చేయాలని చెప్పి నేర్చుకున్నా ఈ ఇయర్ లో. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే, అంటే ఓవర్ కి డిపెండెంట్ గా ఓవరాల్ గా ఇవ్వద్దు హోప్స్ గానీ ఏవైనా. సో మనం ట్రస్ట్ చేసే పీపుల్ ఎవరైనా సరే చూసి చేసుకోవాలి అంతే. సెలెక్టింగ్ ద పీపుల్ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ అవర్ సరౌండింగ్ మేక్స్ సక్సెస్, నాట్ డిసప్పాయింటింగ్ అని చెప్పేసి అలా. మీరేమనుకుంటున్నారు? నేను కోపం తగ్గించుకుందాం అనుకుంటున్నాను. కోపం ఎక్కువ చాలా. ఆ ఫోన్ ఇవ్వరా? అంటే మేబీ ఆర్యటులా కింద కొడతారేమో. ఫ్రెండ్స్ తో ఎక్కువ గొడవ పడుతుంటా. సో న్యూ ఇయర్ తర్వాత కొంచెం తగ్గించుకొని ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. లైఫ్ చేయాలి. సింగిల్ లైఫ్ ఇస్ బెటర్. ఎంజాయ్ చేయాలి. సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. అంతే. ఎంత ఎంజాయ్ చేయాలి? ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయాలి. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నేను మంచి పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నా ఈ ఇయర్ లో. మంచి పొజిషన్ అంటే నా స్థాయిని నేను ఎన్నుకోవాలనుకుంటున్నా. అంటే ఈ సంవత్సరం నుంచి ఏం అనుకోలేదు ఇంకా. అంటే ప్లాన్స్ ఏం లేవు. చక్కగా కాలేజ్ కావాలి, చదువుకోవాలి, బయట తిరగాలి, వండాలి. చదువుకుంటాం అన్న. ఎందుకు చదువుకోం? లేకపోతే ఉత్తీర్ణ వస్తాం అన్న. కాలేజ్ ఫీజు ఏం పుణ్యానికి కదా. కాలేజ్ ఫీజు ఏం పుణ్యానికి వేసలేరు అన్న. ఏంది బ్రో? అంత లేదు బ్రో. చదువు అంటే చదువుతాం కానీ మరి అంతే చదవన్నా. జస్ట్ పాస్ మార్కులు. మార్కులు ఎన్ని తెలుసా? తెలుసానా? ఎన్ని? 28. 28? అవునన్నా. ఓకే, 28 ఎన్ని సబ్జెక్టులలో వచ్చినాయి? 28 అంటే ఇంకా నేను పాస్ రిజల్ట్ రాలే కదా. రిజల్ట్ రాలే. ఓకే, నువ్వేమనుకుంటున్నావు? రిజల్యూషన్ ఏందన్నా, ఇప్పుడు ఏదనుకున్నా జరుగుతూనే ఉంటాయి కదా, అందుకే ఏదనుకుంటున్నా. ఇట్లా జరిగింది మనకి, ఎట్లా రాసి ఉంటే అట్లనే జరుగుతుంది. ఇట్లా మనకు ఎట్లా అవ్వాలని ఉంటే అట్లనే జరుగుతుంది. ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఏం జరుగుతుంది అంటే చెప్పలేము కదా. చెప్పేది అది తెలిసి ఉంటే మాత్రం ముందే పెట్టండి. మీకు అది తెలియదు కాబట్టి చెప్తున్నా. రిజల్యూషన్ ఏంటి అప్పుడు అడిగినప్పుడు అప్పుడే పెట్టండి తెలిసి ఉంటే.
తెలియదు కాబట్టి చెప్తలేను. లైఫ్ కాదు అన్నది అంతే కదా. అది ఏ జరుగుతుందో దాన్ని ఫాలో అవుతుండే కదా అంతే ఇక. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏం లేవన్నా. లైక్ జనరల్ గా చెప్పాలంటే లైక్ ఇయర్ మట్టుకే చేంజ్ అవుతుంది కానీ మన ఫ్యూచర్ గురించి అయితే ఏం చేంజ్ కాదు కదా అన్న. జస్ట్ 2024 వెళ్ళిపోయి 25 వస్తుంది కానీ మన జీవితంలో మాత్రం ఏం చేంజెస్ అయితే ఏం రావు కొత్తగా. లైక్ ఓకే, నాకు తెలిసిన ప్రకారం నేను ఏమనుకున్నా అంటే 2024లో చాలా నేర్చుకున్నాను నేను. లైక్ బాధలు కానీ, కష్టపడడం కానీ, లవ్ చేయడం కానీ, బ్రేకప్ కావడం కానీ, అన్నిటి నుంచి ఓవర్కమ్ అయ్యేసి 2025 అనేది కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అంతే. మీరేమన్నా? ఏం లేదు బ్రో, 2024 అయితే ఈసారి కొత్త కొత్త అనుభవాలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. ఈ అనుభవాలన్నీ 2025లో ఏం చేయకూడదు అని ఒకటి కాన్సెప్ట్ మీద అయితే ఉన్నాం అంతే. కేక్ కటింగ్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే ఈ ఇయర్ నుంచి మార్చుకునేవి, అంటే కొత్త ఏమని చేద్దాం అనుకుంటారు కదా కొత్త అది. ఏం లే, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం. తర్వాత కాలేజ్ వెళ్ళాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏం లేవండి. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకునే రెజల్యూషన్ తప్ప అన్న అవుతుంది. బాడీ చేద్దాం అనుకుంటా అవ్వదు, జిమ్ కి వెళ్దాం అనుకుంటా అవ్వదు, వర్కౌట్స్ అవ్వవు. సో ఏం రెజల్యూషన్ లేదు, గో విత్ ద ఫ్లో అంతే. ఓకే, లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు? జిమ్ కి వెళ్దాం అనుకున్నాం. అయ్యిందా? అవ్వలేదు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే పెద్దగా ఏం లేవు. లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేసి కొంచెం గోల్స్ పెట్టుకుని, గోల్స్ అంటే మాకు మంచి జాబ్ కొట్టి పేరెంట్స్ హ్యాపీ చూసుకుంటే చాలు. రెజల్యూషన్స్ పెట్టుకున్నా వేస్ట్, ఎలాగో అవ్వవు కాబట్టి. లాస్ట్ ఇయర్ ఏమన్నా అనుకున్నారా రెజల్యూషన్స్ లో? ఏమనుకోలేదు. ఏముంది ఇప్పటికైతే ఏం లేదు ప్రస్తుతానికి. ఓకే, కొంచెం మంచిగా చదువుకుందామని ఏందమ్మా? కొంచెం మంచిగా చదువుకుందామని ఉంది బాగుపడాలని. ఇప్పటిదాకా ఏం బాగుపడలేదు అంతగా, కొంచెం చదువుకొని ఉందామని. అంటే వీడియో పెట్టిరని చెప్పి చదువుకొని అంటున్నావా? కొంచెం చదువుకుందామని ఉంది బ్రో అంతే. ఎవరు చదువుకొని ఇస్తలేరు? ఎవరో ఇది వస్తలేరు, ఇంక ఇట్లే ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు? లాస్ట్ ఇయర్ నేను ఏం అనుకోలేదు బ్రో. లాస్ట్ టైం అయితే నేను లేను కూడా ఇక్కడ. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా ఇదే అనుకున్నా బ్రో. అయ్యిందా మరి? కాలేదు. మంచిగా చదువుకోవడం అంతే. చదువుకుంటా క్లాస్ ఫస్ట్ ఏం కాదు, కొంచెం బెటర్ ర్యాంక్ రావడానికి. బెటర్ ర్యాంక్ ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఫస్ట్ ఇయర్ లో 449, 470కి 449. 470. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఫస్ట్ మా ఫ్రెండ్ వచ్చాడు, అతని పేరు నియాల్. 460, 459 అతనికి అంత వచ్చాడు. మీరు సెకండ్? నేను తక్కువే, 10th వచ్చి ఉంటా. ఓకే, బట్ 470కి ఎన్ని? 449. సూపర్ బ్రో, గుడ్ లక్. అంటే లైక్ పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ చేయకుండా కొత్తగా థింక్ చేస్తూ కాన్ఫిడెన్స్ తో బిల్డప్ అవ్వాలని. సో మరి లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు? అంటే లాస్ట్ ఇయర్ ఏవైతే మనకు అన్ని రిగ్రెట్స్ ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని. జిమ్. యా. ఓకే, మీది? క్లియర్ స్కిన్. ఓకే, లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు? లాస్ట్ ఇయర్ ఏం లేదు, లైక్ నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయ్యాము అండ్ వి హావ్ టు స్టడీ అంతవరకు మాత్రం. వెయిట్ లాస్ ఉండే. అయిందా?